RC16 సినిమాలో ఆ పిక్ చూసినా రామ్ చరణ్ చూసినా ఎట్లున్నాడంటే కొద్దమ్మ సింహం సినిమాలో మా మెగాస్టార్ చిరంజీవి గారిని అచ్చు దించినట్టు అచ్చు గుద్దినట్టు కనపడతా అన్న, మామూలుగా ఉండదన్నా. RC16 సూపర్ ఉందన్న, ఏం పవర్ అన్న దీన్ని అచ్చో చూస్తే నాకు మెంటల్కి పోతుందన్న. చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. రామ్ చరణ్ అన్న నీ లుక్ మాతో RC6 చాలా బాగుంది. అలాగే నువ్వు మా పత్ర చదువుకుంటున్నావు. రామ్ చరణ్ గారు మెగా పవర్ స్టార్ గారి ఫేస్ అదిరిపోయిందన్న. ఆ లుక్ ఎట్లా ఉందంటే హై రేంజ్లో ఉంది. సో సూపర్గా ఉంది, ఎక్సలెంట్గా ఉంది. సినిమా కూడా పెద్ద సినిమా, రికార్డు బద్దలు కొడుతుందన్న. RC16 ఇప్పుడే చూసాను, చాలా ఉగ్రరూపంగా ఉంది. మైండ్ పోతుంది, నాకే అసలు షాక్ అయ్యా. చాలా బాగుంది అసలు, మైండ్ వేరే లెవెల్ అన్న. లవ్ యూ అన్న ఆర్సీ అన్న, సూపర్ డూపర్ హిట్. లుక్స్ మాత్రం ఎలా అనిపించింది RC16 లుక్? RC16 లుక్ అయితే మామూలుగా లేదన్నా. మెగాస్టార్ చిరంజీవి కొడుకన్నా మా రామ్ చరణ్ అన్న ఇంకా మామూలుగా ఉండదు. ఏమంటే మొన్న గేమ్ చేంజర్ కొంచెం అటు ఇటు అయింది, కానీ అయితే కొన్ని నచ్చవు నా జనాలకు. అదే ఎవరో ఒకతను మొన్న అన్నాడన్న, అయితే పానపరాగ్ సినిమాలు అయితే బాగా చూస్తారని చెప్పేసి అన్నాడు. ఆ పానపరాగ్ సినిమాలు అవేళ మనకు సంబంధం లేదన్న. RC16 మూవీ అయితే మామూలుగా ఉండదన్న. మా చిరంజీవి, మా బాస్, మా చిరు తనయుడు వేరే లెవెల్ ఉంటాయన్న, రాసి పెట్టుకోండి. రికార్డులు షేక్ చేస్తారంటారా ఈసారి RC16తో రామ్ చరణ్? రికార్డ్స్ షేకే కాదన్న, మామూలుగా ఉండదు. ఊరికి ముందు చెప్తే బాగుండదు. ఎందుకంటే ఇంకా వేరే విధంగా ఏదైతే ట్రోల్స్ చేస్తారు, తిక్కనాయాలు వేరే నాయాలు. మా బాస్ కొడుకు మా రామ్ చరణ్ నవ్వుతాడు, మొత్తం షేక్ కావాల్సిందే థియేటర్లో మొత్తం. ఓకే, RC16తో గ్లోబల్ లెవెల్లో రీచ్ పెరుగుద్ది అంటున్నారు రామ్ చరణ్కి. ఆ లెవెల్లో లుక్ ఉందా? లుక్ ఏంది నా ఇంటర్నేషనల్, ఇంకా వేరే బాలీవుడ్ సినిమాలు వాళ్ళ లుక్స్తో పోల్చుకుంటే అసలు ఫోటో చూడండి ఎట్లుందో, పిక్ చూడండి ఎట్లుందో, మామూలుగా లేదన్నా. ఒక బాలీవుడ్ ఏదో హాలీవుడ్లో ఏదో భయంకరమైన విలన్స్ ఉంటారు చూడు, మన హీరో మన రామ్ చరణ్ హీరో అయినా కూడా ఆ లుక్, ఆ హెయిర్ కట్టు, ఆ చూపు తినమ్మా, ఆ చూపు అయితే ఇంకా లయన్ సినిమా అది సింహం ఉంటుంది చూడు, చిరుతపులి సింహం, ఆ లెవెల్ ఉందన్న లుక్. మామూలుగా అయితే ఉండదు, రాసి పెట్టుకోండి. బ్రో హాయ్. బ్రో హాయ్. RC16 నుంచి ఒక లుక్ చూసారు కదా, ఎలా అనిపించింది? RC లుక్ చూస్తే సెడతకళ్ళు రామ్ చరణ్ అన్న ఏం పవర్ అబ్బా కళ్ళు. ఆ లుక్ చూస్తే RC16 చూస్తే చాలా ఒక్క సినిమా మాత్రం హిట్ అవుతున్నాను అనుకున్నాను. ఆ కళ్ళు చూడు, అబ్బబ్బబ్బు ఏం పవర్ అబ్బా. చిరంజీవి కొడుక పులికల్లా పులి పుట్టబుడు, చిరంజీవి కొడుకు పులి పుట్టి పుట్టిండు, అందుకే చాలా పవర్ఫుల్. చాలా 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 మన రామ్ చరణ్ చాలా పవర్ఫుల్. రామ్ చరణ్ అంటే ఏంటనుకున్నాం, రామ్ చరణ్ పెట్టుకుంటే మడత తలకాయ ఇలా తీసుకోవాలా. రామ్ చరణ్ పెట్టుకుంటారు. రామ్ చరణ్ అంటే ఏమనుకున్నాం, రామ్ చరణ్ మన అన్నగారు. రామ్ చరణ్ పవర్ఫుల్, చాలా చాలా పవర్ఫుల్. RC లుక్ చూస్తే ఒక చెడతకళ్ళు, ఒక చెడతపులి, ఒక పులి, ఒక సింహం, ఒక కళ్ళు, ఓ సింహం, ఓ పులి, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఏం చూసారా రామ్ చరణ్ మాట, పెద్ద ఆటరు. చిరంజీవి కొడుకంటే అలాటప్ప కాదు, చిరంజీవి కొడుకంటే ఒక పులికలు, ఒక పులిలో పుట్టిన చిరంజీవి, ఒక సింహం అయితే చిరంజీవి సింహం. మన రామ్ చరణ్ పులి, చిడతపులి, చిరంజీవి సింహం. రామ్ చరణ్ మన చిడతపులి సింహం కలిస్తే ఒక్కసారి రంగం ఎత్తే రామ్ చరణ్కి చెయ్యి. రామ్ చరణ్ అన్న నీ బర్త్డే అన్నా నీ అభిమానం అన్నా, నువ్వు చాలా మంచివాడివి. నిన్ను వదిలేసి ఊరికి వెళ్దాం అనుకున్నాను, కానీ RC16 లుక్ ఎలా అనిపించింది సార్ రామ్ చరణ్ అన్న? RC16 లుక్ అదిరిపోయిందన్న. ఇప్పుడు ఎలా ఉందంటే ఒక రేంజ్లో ఉంది. ఒకప్పుడు మన రిక్షావాడు సినిమా ఉంది, చిరంజీవి సినిమా, బిగ్ బాస్ కానీ రిక్షావాడు కానీ, దానికి రెండిట్లో మధ్యలో ఒక హైలైట్గా ఉంది. సో ఇంకోటి ఏంటంటే చెప్పడానికి లేదు కానీ ఆ లుక్, ఆ గడ్డము, ఆ బ్లాక్ ఫేస్లో ఉన్నటువంటి ఆ లుక్ సూపర్ ఎక్సలెంట్గా ఉంది రామ్ చరణ్ గారిది. సో వన్స్ అడ్వాన్స్గా విష్ హ్యాపీ బర్త్డే అన్న మెగా పవర్ స్టార్ అన్న రామ్ చరణ్ గారికి. ఎలాంటి రికార్డులు షేక్ చేశారు చరణ్ అన్న ఈ సినిమాతో? రికార్డులు అనేది మామూలు కాదన్న, పెద్ద రికార్డులే సంచలనం చేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కసారి ఫెయిల్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి కింద పడవచ్చు. కింద పడినంత మాత్రాన పైకి ఉంటాడా చెప్పండి. సో రికార్డులు బ్రేక్ చేస్తా అన్న. ఇదేంటంటే ఒక కథలో ఒక దమ్ముండే సినిమా, ఒక కథను ఎంచుకున్నాడు మన బుచ్చిబాబు గారు. ఆ కథను తీసుకుని రామ్ చరణ్ చెప్పడం కానీ, ఆ ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ సూపర్గా చేశాడు. ఆ కథ నచ్చింది మెగా పవర్ స్టార్ గారికి. సో రామ్ చరణ్ గారు రికార్డులు బద్దలు కొడతాడు. అది ఎంత రికార్డులు అనేది మనం చూద్దాం. RC16 లుక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, చూశాను ఇప్పుడే. బా సూపర్, ఎక్సలెంట్. అసలు చెప్పాల్సిన అవసరం లేదనమాట. ఆ లుక్ చూస్తుంటేనే ఇంకా సినిమా ఏ లెవెల్ ఆడుతుంది, ఇంకా అసలు చెప్పాలి అంతే. ఇంకా సినిమా ఇండస్ట్రీ అంతే. ఎలాంటి రికార్డులు షేక్ చేస్తాడు రామ్ చరణ్? అన్ని రికార్డులు ఇప్పటికీ చేశాడు కదా. ఇప్పటికీ రామ్ చరణ్ చేసిన రికార్డులు ఎవడు కూడా చేయలే ఇంతవరకు. ఇప్పుడు ఈ లుక్తో చేయబోతున్నాడు, తిరుగులేని రికార్డులు అంతే. ఇంకా
ఇంకా మనం ఆపలేమన్నమాట ఈ రికార్డులు కానీ. కాబట్టి ఏంటంటే ఈ లుక్ కానీ ఆ సినిమా కానీ, ఇంకా ఈ సినిమా గురించి ఇంకా చెప్పలేదు. సినిమా వచ్చేదాకా నేనైతే ఆగలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడు ఈ సినిమా వస్తుందా, నేను థియేటర్లో కాళ్ళు చేతులు ఎర్రగొట్టుకొని మరి ఎప్పుడు దూకేస్తానని రెడీగా కాసుకోనా. దయచేసి అంత ప్రేమ. అభిమానం అన్న, అభిమానం. నీలాగే నేను కూడా ఫ్యాన్ని. నువ్వు కూడా అన్నావు కదా ఇప్పుడే, రామ్ చరణ్ కోసం నువ్వు ఏమైనా చేస్తావు కదా. నేను అంతే, నీలాగే రామ్ చరణ్ కోసం ఏమైనా చేసేస్తా అంతే. జై రామ్ చరణ్. జై రామ్ చరణ్, జై జై రామ్ చరణ్. హాయ్ బ్రో. హాయ్ అండి. చాలామంది చనిపోతున్నారు బెట్టింగ్ యాప్స్ వల్ల. సో ఒక యువతగా బెట్టింగ్ యాప్స్ గురించి ఏం చెప్తావు? ఒక యూత్గా నేను చెప్పాల్సింది ఏంటంటే అసలు ఆ యాప్స్కి చాలా దూరంగా ఉంటే బెటర్. అసలు యాప్స్ అనేవి అన్ఇన్స్టాల్ చేయాలి, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. సో అలాంటివి ఎంకరేజ్ చేయకూడదు, అలానే ఆడకూడదు గేమ్స్ అనేవి, అలాంటి బెట్టింగ్ యాప్స్ అనేవి. సే నో టు బెట్టింగ్ యాప్స్. థ్యాంక్ యూ. కాదన్నా, సో ఎక్కడ పొరపాటు జరుగుతుంది? ఎందుకంటే మనకు చైనాకు గొడవ వచ్చినప్పుడు, చిన్న గొడవ, టిక్ టాక్ యాప్ని బ్యాన్ చేశాం. సో ప్రభుత్వాలు బ్యాన్ చేయొచ్చు కదా, చిన్న చిన్న ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎందుకు ఇబ్బంది పెడుతున్నారు కొంతమంది అంటున్నారు. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? అంటే ఇప్పుడు చిన్న టిక్ టాక్ వీడియోస్ కానీ ఇలాంటి వేరే యాప్స్ ఉన్నాయి కదా సోషల్ మీడియా యాప్స్, అవి ఎలా చేస్తున్నారు, ఇవి కూడా బ్యాన్ చేయాలని, బెట్టింగ్ యాప్ అనేది బ్యాన్ చేయాలి గవర్నమెంట్. చక్కగా దీని మీద చర్యలు తీసుకొని సివియర్ యాక్షన్ తీసుకొని యాప్స్ అనేవి అసలు ఏమి చేయకూడదు, వీటికి చాలా దూరంగా ఉండాలి. అసలు ఏమి చిన్నపిల్లలకి కూడా పాడైపోతున్నారు. అంటే నాన్ వేష్ అని ఒక టూరిస్టు, ఆయన ఏమంటారో తెలియదు. సో ఆ వ్యక్తి చాలామందిని తిడుతున్నారు హైదరాబాద్లో, ఇమ్రాన్ గారు చాలామందిని వల్గర్గా మాట్లాడుతున్నారు. సో దాని గురించి ఏం చెప్తారు? ఆయన చేసేది కరెక్టేనా? అంటే ఒక విధంగా కరెక్టే అన్న, ఒక విధంగా రాంగ్. జనాలకి మంచిగా అతను చేస్తున్నాడు, కష్టపడి తిరిగి అన్ని దేశాలు కంట్రీస్ చాలా హ్యాపీగా చేసుకున్నాడు వీడియోలు. కానీ అదేవిధంగా జనాలకి మంచిగా ఇవ్వాలి, ఒక మెసేజ్ అని ఇవ్వాలి సోషల్ మీడియాకి అనేది. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతున్నాడు, చిన్న చిన్న బ్యాడ్ వర్డ్స్ కూడా యూజ్ చేస్తున్నాడు. సో అలా చేయకూడదు నాన్ వెజ్. సో అతను చేసేవి కొంచెం కరెక్ట్, కొంచెం రాంగ్ అన్న. సో దాడికి దూరంగా ఉండాలి.